కళ్యాణ్ పడాలా 23 ఇయర్స్ ఈ అబ్బాయికి. 23 ఇయర్స్లో ఎంత మెచ్యూరిటీ ఉంది ఈ అబ్బాయికి. ఈ వయసులో ఎవరన్నా ఒకరి కోసం త్యాగం చేయాలి, ఒకరి కోసం మనకు ఉన్న ఇవన్నీ త్యాగం చేయాలని అనుకుంటారా? 2 వీక్స్లో ఎలిమినేట్ అయిపోతాడు, ఏం ఆడుతున్నాడు గేమ్ అనేసి తిట్టుకున్న ఈ అబ్బాయి 3rd వీక్ నుంచే పుంజుకొని గేమ్ ఆడుతూ ప్రతి ఒక్కరితో మంచిగా ఉంటూ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసుకుంటూ ప్రతి ఒక్కరి దగ్గర మంచి పేరు, మంచి అబ్బాయి అబ్బాయి అనిపించుకుంటూ ఇంత దాకా 10 వీక్స్ దాకా వచ్చాడు. ఆల్రెడీ విన్నింగ్కి దగ్గరగా ఉన్నాడు. అది హింట్స్ దీనికే వచ్చింది. ఈరోజు బిగ్ బాస్ టైం టాస్క్ పెట్టారు. అంటే మీరు ఈ టైం టాస్క్లో మీకు ఎంత టైం అయితే వస్తుందో మీ ఫ్యామిలీతో అంత టైం మీరు గడపగలరు. అంత టైంలో మీరు ఎంత హింట్స్ తీసుకుంటే అంత మీరు ట్రోఫీకి దగ్గర అవుతారని తెలిసి కూడా కళ్యాణ్ పడాలా నిన్నదే సుమన్ గారు నామినేషన్స్తో వేశారు కళ్యాణ్. ఏది తిక్క రీజన్స్తో, అసలు సంబంధం లేని రీజన్స్తో నామినేషన్ వేశారు. అయినా కూడా తన మనసుకు తీసుకోకుండా ఎంత మంచిగా ఉన్నారు సుమన్ గారితో, ఎంత ప్రేమగా ఉన్నాడు. ఈ రోజు కూడా టైం టాస్క్లో ఇంత మనం ముందుకు వెళ్తాము ఆల్రెడీ తనకు తెలుసు. హింట్స్ వల్ల బయట హింట్స్ వల్ల తనకు తెలుసు మనం ట్రోఫీకి దగ్గరగా ఉన్నాము, 2nd పొజిషన్లో ఉన్నాం మనకు తెలుసు కూడా. మన ఫ్యామిలీకి ఎంత మినిట్స్ మనకి ఎక్కువ వస్తుందో అంత హింట్స్ తీసుకొని మనం ముందుకెళ్ళాలి అని తెలిసి కూడా సుమన్ గారికి బజర్ స్టార్ట్ అయిందే, ఫస్ట్ పెడల్ దాటలేకపోతున్నారు అని చెప్పేసి దాటిపిస్తున్నాడు. ఏదన్నా గేమ్ స్టార్ట్ అయినప్పుడు మనం ముందుకెళ్ళాలి, మనం ఫస్ట్ వచ్చేయాలి అనేసి చూడకుండా మనతో పాటు ఇంకొకరు కూడా మనం ముందుకు రావాలి, మనతో పాటు రావాలనేకునేది ఎంత మంచి లక్షణం అండి. ఈ ఏజ్లో అంత మెచ్యూరిటీ ఎలా? అండ్ దాని తర్వాత కూడా ముందుకు వెళ్ళిపోయాడు. గేమ్లో ముందుకు వెళ్ళిపోయి కూడా 20 మినిట్స్ అండ్ 15 మినిట్స్ ఉన్నది. దీన్ని 20 మినిట్స్ తీసుకొని పక్కకి వెళ్ళిపోవచ్చు. అయినా కూడా 20 మినిట్స్ పైన చేయి పెట్టుకొని సుమన్ గారు రండి అంటున్నాడు. అంటే 20 మినిట్స్ తనకి ఇచ్చేయాలని చెప్పేసి సుమన్ గారు తన ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నాడు, చాలా బాధపడుతున్నాడు అనేసి ఆ 20 మినిట్స్ తనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి 20 మినిట్స్ తనకి ఇచ్చేశాడు. ఈ ఏజ్లో ఇంత మెచ్యూరిటీనా, ఇంత మంచితనమా అస్సలు. అండ్ దాని తర్వాత కూడా సంజనాకి ఒక ఇది వచ్చిందనమాట టాస్క్. అంటే నీకు బిగ్ బాంబ్ పడింది కాబట్టి నీకు ఏ మినిట్స్ లేదు, కాకపోతే నువ్వు ఫ్యామిలీ నీ హౌస్మేట్స్ నుంచి నువ్వు రిక్వెస్ట్ చేసుకోవచ్చు, టైంని 30 మినిట్స్ టైం లోపల నువ్వు రిక్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్తే దాంట్లో కూడా 5 మినిట్స్ త్యాగం చేస్తున్నాడు. ఏంటిది? ఉన్నదే ఇంకా 15 మినిట్స్తో కూడా 5 మినిట్స్ త్యాగం చేసి ఇంకేం గడుపుతాడు తన ఫ్యామిలీతో, ఇంకేం హింట్స్ తీసుకుంటాడు, ఇంకేం విన్నింగ్కి దగ్గరికి వెళ్ళే సూచనలు ఏముంటాయి? ఇది ఆలోచించి కూడా తనకి వాళ్ళకి పిల్లలు ఉన్నారు, తనకి పిల్లలతో గడిపే ఛాన్స్ రావాలని చెప్పేసి ఎంత మంచిగా ఆలోచించాడు. ఈ అబ్బాయి కదా ముందుకు రావాలి, ఇలాంటి వాళ్ళు కదా ముందుండాలి, దీని కంపల్సరీ టాప్ 5లో కాదు టాప్ 2లో ఉండాల్సిందే. కళ్యాణ్ పడాలా డిజర్వ్స్ టాప్ 2 అనిపించాడు ఈరోజు ఎపిసోడ్తో. మీకేమనిపించిందో కమెంట్ చేయండి.